దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1 నుండి చదువుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆ మోజు కుమారుడును ప్రవక్తనైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమోచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కపెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించితునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థించెను. ప్రియ దేవుని బిడలారా, ఇక్కడ హిజ్కియా కన్నీళ్లు విడిచినట్లుగా మనము చూస్తున్నాం. మనకెందుకు కన్నీళ్ళు వస్తాయి అంటే, ఏదైనా ఒక బాధ వచ్చినప్పుడు, ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక శోధన వచ్చినప్పుడు, ఒక భయంకరమైన ఇబ్బందులు మన కుటుంబంలో వచ్చినప్పుడు మనము కన్నీళ్లు విడుస్తాం. అటువంటి ఇబ్బంది, అటువంటి శ్రమ మరి హిజ్కియాకు వచ్చినప్పుడు, హిజ్కియా గొప్ప రాజు అయినప్పటికీ హిజ్కియా ఏమి చేశాడని మనం వాక్యం చూస్తే, హిజ్కియా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎట్లనగా అంటే, హిజ్కియా దగ్గరకు ఒక ప్రవక్త వచ్చి హెచ్చరించినప్పుడు తనను తాను సరిచేసుకున్నాడు. మరి నీవు నేను కూడా ఒక హెచ్చరిక మన దగ్గరకు వచ్చినప్పుడు సరి చేసుకోవడం, తగ్గించుకోవటం, ఆ హెచ్చరికని అంగీకరించి మనం ఒకవేళ తప్పిపోయి ఉంటే తిరిగి మరి మనము దేవుని సన్నిధిలో మనల్ని మనం సరి చేసుకోవటం మంచిదని దేవుని లేఖనం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియా తన్ను తాను తెలుసుకున్నాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు, ప్రభువు దగ్గరికి వచ్చాడు. ప్రభా, ఎక్కడైనా నేను తప్పిపోయి ఉంటే నన్ను క్షమించని ప్రార్థన చేశాడు. అదే కాక దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. కన్నీటి ప్రార్థన దేవుడు మరి ఆలస్యం చేయడంట. విరిగి నలిగిన హృదయంలో నుండి వచ్చే కన్నీటి ప్రార్థనను దేవుడు చూసి ఆ ప్రార్థనకు వెంటనే జవాబు దయచేస్తాడు. నీవు కన్నీరు కారుస్తున్నావేమో, నీవు దుఃఖంలో ఉన్నావేమో, నీవు ఇబ్బందుల్లో ఉన్నావేమో, నేను ఇంకా బ్రతకనేమో, చనిపోతానేమో అని అనుకుంటున్నావేమో. లేదు దేవుని బిడ్డ, హిజ్కియాను దేవుడు దర్శించినట్లుగా నిన్ని రోజు దేవుడు దర్శించబోతూ ఉన్నాడు. నీ బాధల నుండి విడిపించబోతున్నాడు, నీ సమస్యల నుండి విడిపించబోతున్నాడు, నీ రోగము నుండి బాగు చేయబోతున్నాడు, నీ కష్టాల నుండి నిన్ను తప్పించబోతూ ఉన్నాడు. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఈరోజు హిజ్కియా జీవితంలో నెరవేర్చిన దేవుడు నా జీవితంలో కూడా నెరవేర్చబోతున్నాడు. నీవు నమ్ముతావా? విశ్వసిస్తావా? ఆయన పాదముల దగ్గరకు వస్తావా? ఆయన పాదాలు పట్టుకుంటావా? నిజముగా దేవుని బిడ్డ హిజ్కియా వెళ్ళి కన్నీరు కారుస్తూ ఉంటే దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. దేవుడు హిజ్కియా వైపు చూశాడు. హిజ్కియా హృదయంలో నుండి సత్యమును చూస్తూ ఉన్నాడు. హిజ్కియా హృదయంలో నుండి చూడండి కన్నీటి ప్రార్థన చూస్తూ ఉన్నాడు. అతడు నడిచిన నడకను చూస్తూ ఉన్నాడు. అతడు ఏ రీతిగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడో వాటన్నిటిని ఎరిగిన దేవుడు తిరిగి మరలా, ఇదిగో నేను నీకు 15 సంవత్సరాల ఆయుష్ని ఇవ్వబోతున్నానని ఒక గొప్ప ఆనవాలు మరి దేవుడు హిజ్కియాకు దయచేశాడు. తిరిగి వెంటనే మరలా కొంచెం దూరం వెళ్ళాడు ప్రవక్త, తిరిగి పంపించాడు. మళ్ళీ యెషయా, ఇదిగో హిజ్కియా నా యొద్దకు వచ్చి మొరపెట్టి ప్రార్థన చేశాడు. అతని ప్రార్థన నేను విన్నాను, అతని వైపు నేను చూశాను, అతని నేను బాగు చేస్తున్నాను అని చెప్పిన వెంటనే తిరిగి మరలా వెళ్ళి, హిజ్కియా, దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు గనుక ఇంకా నువ్వు 15 సంవత్సరాలు నీకు ఆయుష్ను దేవుడు దయచేయబోతున్నాడు. దేవుని బిడ్డ, మన దేవుడు ఆయుష్ ఇచ్చే దేవుడు, దీర్ఘాయువును దయచేసే దేవుడు, సుఖ జీవములతో గడుపు సంవత్సరములు మరలా తిరిగి హిజ్కియా
యిర్మీయాకు ఇచ్చినట్లుగా మనందరికీ దయచేసి మనలను వర్ధిల్ల చేసి ఆయన సన్నిధిలో ఇంకా ముందుకు నడిపించి మన సంవత్సరములు దీర్ఘాయువునిచ్చి ముందుకు నడిపించి బలపరిచి స్థిరపరిచి ఇంకా ప్రభు కోసం ఆయన సన్నిధిలో బ్రతికిన దినములన్నీ ఆయన కొరకు సాక్షిగా జీవించినట్లుగా మనలను స్థిరపరిచి బలపరిచి సిద్ధపరచునుగాక. దేవుడి వాక్యం దీవించునుగాక.